నోరు మూయమంటే అంతమంది లేచి కూర్చొనింటే ఇంతమంది జనం నన్ను నోరు మూసి పంపిద్దాం చూస్తున్నా ముదరస్తుంది ఆయన నాకేం తెలుసు నోరు మూయమంటే నా నోరు గట్టిగా పోసి నన్ను పంపిస్తాను కాదు కొంచెం కూర్చున్న వాళ్ళు నిలబడ్డ వాళ్ళు నోరు మూయమన్నా నా నోరు మూయమని కాదే నోరు మూయమంటే నా నోరు నీ నోరు కాదు వచ్చి కూర్చుని నిలబడ్డారు చూడు వాళ్ళు నోరు గట్టిగా మూసుకోమన్నా అంటే ఇంటికి వచ్చిన వాళ్ళు నోర్లు ముయ్యాలా నాకేం తెలుసు అయ్యా అమ్మా ఇది మన పవిత్రమైన భారతదేశం అది కూడా కాకుండా ఈ రోజున శ్రీరామం పండుగ అందరూ పానకాలం వడపప్పులు తిని ఇళ్ల కాడించి రాలేకపోతున్నారు వస్తున్నారులే అమ్మా ఏదైనా ముందుగా శుభ్రతలు పెట్టే ముందు వేసక్షంలో వేపక్షంలో ఆవుల మీద పోతులను నడుస్తారు కదా వీళ్ళందరూ వచ్చేసి నీ ఒక్కదానికి నీకు సిగ్గేసి పోతన్నారా కొన్న కూర్చున్నారా కూర్చున్న వాళ్ళ మూతి నా అంటారు అబ్బాయి కొన్న ముచ్చన్నా కూర్చున్న వాళ్ళ మూతి నువ్వు నాకన్నా అని నేను అల్లా దగ్గరకు వస్తున్నా అమ్మ కడుపు కాలం అబ్బాయి పోతన్నా కొన్న ముచ్చన్నా కూర్చున్న వాళ్ళ మూతి నువ్వు నాకన్నా అల్లా వీళ్ళంతా కూడా గొప్ప కవులు పండితులు గాయకులు నాయన వీళ్ళందరూ కవులు గాయకులు పండితుల అమ్మా కవులు అంటే అలాగంటే ఒక్కసారి చెప్పు అలా అడుగు నాయన కవులంటే కవిత్వాన్ని రచించిన వారిని కవులు కవిత్వాన్ని రచించిన వారిని కవులు అంటారు నేను కూడా మధ్యలో చక్కగా కవిత్వం రచించి పుస్తకాలు చదివి దిక్కి లేకపోతే ఇంటి లోపల చెదరబట్టిపోతుంది నీకు
అయితే నువ్వు రాసిన కవిత్వం ఏంటో ఒకసారి చెబితే ఈ సభంతా కూడా విని తరిస్తారట నాయన. అయితే చెబుతాను అమ్మాయి. అమ్మాయి అనగనగా ఒక విజయవాడ ఉన్నది. ఆ వాడలో ఒక మేడ, మేడ పక్కన పారి గోడ, గోడ పక్కన ఉంది నీడ, ఆ నీడలో ఉన్నది చిన్న దూడ. అది వేసింది ఎంత తేడ తేడ గుర్తేళ్ళ బేడ. అబ్బాయి ఏంటది? ఇది కవిత్వమా? ఇది కవిత్వం కాదయ్యా, ఇది నీ శబరత్వం. ఇవాళ ఏదో మూడింది నీకు, ఏమో వచ్చేస్తున్నావు దూకి దూకి. అవునయ్యా, ఇది కవిత్వం కాదు, ఇది నీ శబత్వం. అవును మరి, కవిత్వం అనగా దేశపరే ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా అన్నాడు ఆనాడు మన గురుచాడు అన్నాడు. ఆయన లంచమును ప్రేమించమన్నా, మంచి కొంపలు ముంచారన్నా, పాలు పెరుగు వెన్న వదలమన్నా, కళ్ళు సర బ్రాందీ తాగలన్నా, ఏమో ఆడు కొడుతున్నా వచ్చా పోతే పోయావు కానీ అంత అయిపోయిన నాకు ఏమనుకునేది. అంత అయిపోయిన ఆనందమ్మా కొంగెత్తు గోయిందమ్మా అన్నాడు కనకెవుడు. అంత అయిపోయినోడికి ఎందుకు ఆడ కొడితే నీకే ఏందక్క? ఎంత అయిపోతే ఆడపడితే నీకు ఆడబట్లే బాధలేదు, పోతే పోతావు. ఏ అబ్బాయి ఆ మాట అన్నమాట. ఏమనాలా? పెళ్ళావంటే ఏమనుకున్నా? పెళ్ళావంటే పెళ్ళావనుకున్నావా? ఏంటి పెళ్ళావంటే తాటి బెల్లం. చూశారు అక్కలారా, నవమాసముల మోచి కనీ పెంచి పెద్దవాళ్ళ చేసిన తల్లిదండ్రులనేమో తన్నారంట. వచ్చిన భార్యనేమో అల్లం. అలాగే ఉండాలి. ఇప్పుడు భార్యని ప్రేమించాలా, తల్లిదండ్రులు పట్టుకుని తొంతూనే ఉండాలా? ఎందుకంటారా నాయన? భార్య మాట వెళ్ళిపోయావనుకో, సాయంత్రం 6 అయిందంటే సాపాది ఇంటికి తీసుకుని వరండాలో పడేస్తారు. దిక్కులేని వాళ్ళకి వండుకోవాలా. అదే భార్య మాట వెళ్ళానుకో, నట్టింట్లో తీసుకుని పోన్లయ్యా. అలాగే అబ్బాయి, నీకేంటో మంచి భక్తి పాటలు పాడతావంట. ఈ ఊరోళ్ళందరూ కూడా నాకు సందగాడే చెప్పారు.